ఆల్రెడీ ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళతో మాట్లాడి మంచేంటి, చెడేంటి, ఎక్కడ ఇబ్బందులున్నాయి, ఏంటి అని కనుక్కొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకొని కష్టపడి వెతికి వీడియోలు చేస్తున్నాం నేను మా టీము. మా కోసం మేము చేసిన రీసెర్చ్ కోసం ఫ్రీగా చేస్తున్నాం మీకోసం. మీ ఛానల్ డబ్బులు తీసుకోవట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా, లైక్ అడగట్లా. మేము అడుగుతుంది ఒకటే, గుడ్ ఇన్ఫర్మేషన్ లేదా థ్యాంక్ యూ భయ్యా అని నాకు మా టీంకి ఒక కామెంట్ ఇవ్వండి చాలు. కనీసం ఒక 500 కామెంట్స్ ఇస్తే మేము చూసి మురిసిపోతాం. మేము పండగ చేసుకుంటాం మీరు ఇచ్చే కామెంట్స్ చూసి, చాలా సంబరపడిపోతాం. కాబట్టి దయచేసి వీడియోకి మీరు లైక్ కొట్టకపోయినా, సబ్స్క్రైబ్ కొట్టకపోయినా కూడా నేను అడగట్లేదు, వద్దు కూడా. కానీ కావాల్సింది మాత్రం దయచేసి ఒక కామెంట్ మిస్ అవ్వకుండా కామెంట్ ఇచ్చి ముందుకెళ్ళండి. మార్కెట్లో ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త వ్యాపారాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కానీ కాలానికి సంబంధించి అంటే ఫరెవర్ కాసులు కురిపించగల వ్యాపారాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వాటిల్లో టార్పాలిన్ పట్టాలు అలాగే గొడుగుల వ్యాపారం ఒకటి. రూ. 1,00,000 పెట్టుబడితో కనీసం రూ. 30,000 వరకు లాభాలు అందుకోవడంతో పాటు ప్రభుత్వం మళ్ళీ ఈ రూ. 1,00,000 కూడా రాయితీలు సహాయం ఇస్తూ ఉంటుంది. దాంతో ఇంకా ఇంకా విస్తరించుకోవచ్చు వ్యాపారాన్ని అని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా చాలామంది గొడుగులంటే కేవలం వర్షాకాలంలో మాత్రమే వాడతారు అని అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో ఎండ తీవ్రతకు కూడా కొంచెం ఎండ పెరగగానే గొడుగు వేసుకెళ్తున్నారు. చల్లబడితే వేసుకెళ్ళట్లేదు, వర్షం పడంగానే వేసుకెళ్తున్నారు, లైట్గా చినుకులు పడుతున్నారు. సో టార్పాలిన్కి ఏడాది పొడవునా కూడా డిమాండ్ ఉంటుంది. సో రెండు కలిపి ఒక బిజినెస్ అనమాట. సో వ్యవసాయ రంగంలో రైతులకి సంబంధించి ధాన్యం తడవకుండా ఇటక బట్టీల్లో, సిమెంట్ పనులు జరిగే చోట, కూరగాయల దగ్గర ఇలా ఒక వస్తువుని ఇంకో దగ్గరికి వేసుకెళ్లే లారీలకు కావచ్చు, రవాణా వాహనాలకు కావచ్చు, ఈ టార్పాలిన్ పట్టాలు అత్యవసరము, కంపల్సరీ కావాలి. ఈ రెండు ప్రోడక్ట్స్ని కలిపి అంబ్రెల్లా అండ్ ఇది కలిపి టార్పాలిన్ కలిపి ఒకే షాప్లో విక్రయించడం ద్వారా ఫరెవర్ ఆదాయం ఉంటుంది. బిజినెస్ ఐడియాని, పెట్టుబడి వివరాలను అబ్జర్వ్ చేస్తే ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెద్దగా చదువు కానీ, ప్రత్యేక అనుభవం కానీ అవసరం లేదు. కానీ సరైనటువంటి ప్రణాళిక కానీ, మార్కెట్ మీద అవగాహన కానీ కంపల్సరీ ఉండాలి. ఈ బిజినెస్ పెట్టడానికి ముందుగా ఒక మంచి రద్దీ ఉండేటువంటి టౌను లేదా నియోజకవర్గ కేంద్రంలో 60 నుంచి 100 గజాల కేంద్రంలో ఒక విస్తీర్ణం గల స్థలాన్ని, షాప్ను అద్దెకు తీసుకోవాలి. పల్లెటూర్ల కంటే ఒక పెద్ద టౌన్లో అయితే అన్ని రకాల రవాణా సౌకర్యాలకు సంబంధించి కస్టమర్లు రావడానికి కూడా వీలుగా ఉంటుంది. ఈ వ్యాపారంలో పెట్టుబడి విషయానికి వస్తే కేవలం ₹1,00,000 ప్రారంభ మూలధనంతో చాలా ఈజీగా, సింపుల్గా మొదలు పెట్టేసుకోవచ్చు. ఈ ₹1,00,000తో మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి రకరకాల గొడుగులు, రెయిన్ కోట్లు, రెయిన్ క్యాప్స్, వివిధ సైజుల్లో టార్పాలిన్ పట్టాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేసి మన షాప్లో పెట్టుకోవచ్చు వాటిని. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఎక్కువగా ఉంది అనుకుంటే నేరుగా హైదరాబాద్, తెలంగాణ లేదా మహారాష్ట్రలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీ తయారీదారుల నుంచి 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు స్టాక్ను కొనుగోలు చేసి హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్గా మీరు మారేటువంటి అవకాశం ఉంటుంది. తక్కువ బడ్జెట్ ఉన్నవాళ్ళు ఇండియా మార్ట్ వంటి వెబ్సైట్ల ద్వారా లేదా స్థానిక హోల్సేలర్ని కలిస్తే మీరు 6x12 లేదా 6x14 సైజుల్లో సరుకును మీరే తెచ్చుకోవచ్చు. దీనికోసం మీరు తయారీదారుని లేదా హోల్సేలర్ని నేరుగా ఆఫీసెస్కి వెళ్ళి కనుక్కోవచ్చు. లేదా మీరు ఇండియా మార్ట్లో గూగుల్లో వెతికితే టార్పాలిన్ డీలర్స్ అని చాలా ఫోన్ నెంబర్లు దొరుకుతాయి మీకు. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మాట్లాడి ఇంకా నాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే నాకు వచ్చిందే ఇన్ఫర్మేషన్ వీళ్ళ నుంచి. కాబట్టి మీరు ధరల వివరాలుగా మిగతా వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. ఈ వ్యాపారంలో లాభాల శాతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మనం అమ్మే ప్రతి ప్రోడక్ట్ మీద 30% వరకు నెట్ ప్రాఫిట్, అన్ని ఖర్చులు పోను నికర లాభం ఉంటుంది. అంటే మీరు రోజుకి ₹10,000 వ్యాపారం చేస్తే దాదాపు 3 నుంచి 3,500 లాభం మీ జేబులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంతోపాటు పెళ్లిళ్ళలో వాడేటువంటి పెద్ద పెద్ద గొడుగులు, గార్డెన్ గొడుగులు, సినిమా షూటింగ్ల కోసం వాడే స్పెషల్ గొడుగులు, వీటన్నిటిని కూడా హోల్సేల్లో కొని ఉంచుకుంటే గొడుగుల షాప్ కాబట్టి మీ దగ్గరికి వస్తాయి. సో రోజుకి ₹250-300 మీరు అమ్ముడు పోకపోయినా అద్దెకిచ్చి కూడా సంపాదించుకోవచ్చు ఆదాయాన్ని. సో ఈ బిజినెస్లో ఉన్నటువంటి అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వస్తువులకి ఎలాంటి ఎక్స్పైరీ డేట్ జీరో. సరుకు ఈ నెలలో అమ్ముడుకుపోయినా వచ్చే ఏడాదికో, 2 ఏళ్ళకో, 3 ఏళ్ళకైనా చక్కగా అమ్ముడుపోతుంది. పెట్టిన పెట్టుబడి వృధా అయిపోయిందనే పరిస్థితి ఉండదు. సో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే మనం పెట్టిన ₹1,00,000 పెట్టుబడి కూడా కేవలం 3 నుంచి 4 నెలల్లోనే వెనక్కి వచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ప్రభుత్వ రాయితీ విషయాలను అబ్జర్వ్ చేసుకుంటే స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు, 2 తెలుగు రాష్ట్రాలు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా PMEGP కావచ్చు, ముద్రా లోన్స్ కావచ్చు, దీనికి 35-40% వరకు సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. దీనికోసం స్థానికంగా ఉండే పరిశ్రమల కేంద్రం కానీ, ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా కానీ మీరు దరఖాస్తు చేసుకుని సబ్సిడీలు అనేవి మీరు డెఫినెట్లీ పొందొచ్చు. ఈ వ్యాపారంలో విజయం సాధించాలంటే కస్టమర్లతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలి.